హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదండి, ఇదొక 15 ఇంచ్ ఎస్పీఎల్ సబ్ సపోర్టెడ్ 7.1 ఛానల్ టోటల్ ప్యాకేజ్ అండి. మనకి నెల్లూరు దగ్గర కావల్ నుంచి శ్రీనివాసరావు గారు ఆర్డర్ చేశారండి. ఆయన ముందు ఆర్డర్ ఇచ్చినప్పుడు, రవి గారు నాకు బేస్ అంటే చాలా ఇష్టము, నాకు 7.2 ఛానల్ డ్యూయల్ సబ్తో టోటల్ ప్యాకేజ్ ఇవ్వండి అన్నారు. అయితే ఈ లోపు నేను 15 ఇంచ్ ఈ చార్లెస్ ఆడియో సబ్ ఓవర్ తెప్పించడం అనేది జరిగిందండి. అయితే ఆయనకి చూపించాను. సార్ ఇలా ఉందండి, మీరు బేస్ అంటే ఇష్టం అంటున్నారు, మీ రూమ్ సైజ్ చాలా పెద్దగా చెప్తున్నారు, ఈ సిఎస్ సబ్తో ఒక సెట్ మనం చేద్దామా అని అన్నాను. ఆయన ఏమంటారంటే, మొత్తం నా మీద వదిలేశారు, మీరేం చేస్తారో నాకు తెలియదండి, నాకు ది బెస్ట్ అంటే మీ ఛానల్ నుంచి ఇచ్చే వాటిలో నాకు బెస్ట్ కావాలన్నారు. ఆయన కోసం అయితే ఈ యాంప్ అయితే మేక్ అయితే చేశాను. బిఫోర్ వీడియోస్లో యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మీకు నేను చూపించాను. ఈ 15 ఇంచ్ సబ్ ఓఫర్ చార్లెస్ ఆడియో మనకి ఆర్ఎంఎస్ వచ్చినప్పటికి 600 వాట్ ఆర్ఎంఎస్, పీక్ పవర్ వచ్చిన 2000 వాట్ పీక్ పవర్, సింగిల్ వాయిస్ కాయిల్ అండ్ డ్యూయల్ వాయిస్ కాయిల్ కాదు, 4 ohms తో పనిచేస్తుంది. ఈ సబ్ ఓఫర్ ఇంటర్నల్ కూడా మీకు మొత్తం నేను చూపించడం అయితే జరిగింది. కావాలంటే ఆ 2 వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్లో ఐకార్డ్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. సో ఈ సబ్కి సూటబుల్గా యాంప్ మేక్ చేశాను. ఇక స్పీకర్లు అంటే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, జిప్ కంపెనీ స్పీకర్లు, ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ 80 వాట్ జిప్ కంపెనీ 8 ohms లో ఓఫర్లు అయితే తీసుకున్నాను. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్ రియర్ రైట్, సెంటర్లో 8 ohms లో 75 వాట్ లో జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు తీసుకున్నాను. ఇక యాంప్లిఫైర్ అంటే మీరు చూడక్కర్లేదు, చాలా అంటే చాలా చక్కగా ఉంది. నేను సర్టైన్ డేస్ నుంచి వాడుతున్నాను, చాలా మంచి క్వాలిటీ వస్తుందండి. ఇదే సబ్ మీద చాలా మందికి నేను డెమో కూడా చూపించాను, ఎక్సలెంట్గా ఉంది, ఎటువంటి డౌట్ అయితే లేదు. మొదట్లో చేసినప్పుడు ఈ సబ్ ఓఫర్ ఎలా ఉందంటే చాలా పెద్దగా ఉంది, బేస్ ఎక్కువగా ఉంది, ఏమైనా డిస్టర్బ్ అవుతారేమో అని అనుకున్నాను నేను. బట్ వాడగా నేను రెగ్యులర్గా ఇచ్చే JBL సబ్తో కంపేర్ చేస్తే బేస్ అంటే ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అయితే ఈ స్మూత్ బేస్కి రెస్పాండ్ అవ్వదు, బేస్ పడే బేస్ చాలా హార్డ్ బేస్కి రెస్పాండ్ అవుతుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ సబ్ వాల్యూమ్ ఉందండి, ఈ సబ్ ఫ్రీక్వెన్సీ మన 10-15% పెట్టుకుంటే సరిపోతుందండి, స్మూత్ బేస్ వస్తుంది అంటాను చూడండి. ఇక్కడ అలా పెడితే సెట్ కాదండి, కనీసం 50% లేదా 75% వరకు పెడితే కానీ మనకి యొక్క బేస్ అనేది పంచ్ అనేది రాదు. ఎక్కువగా బేస్ కావాలి అంటే కేవలం బేస్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాను, అది కూడా ఒళ్ళు జల్దరించే బేస్ కావాలన్న వాళ్ళు, అండ్ ఈ పవర్ సబ్ ఎవరైతే వాడతానన్నవారు వాళ్ళకైతే ది బెస్ట్ సెటప్ అని చెప్పొచ్చండి. అలా కాకుండా మాకు బేస్ స్మూత్గా రావాలి, తక్కువ బేస్ పెట్టుకున్నప్పుడు కూడా ఈ చిన్న లో ఫ్రీక్వెన్సీ 30 Hz 40 Hz లోని మాకు వైబ్రేషన్స్ మాకు ఉంటే చాలు, ఒక పిన్ గుండె సూది పడింది దానికి కూడా బేస్ రెస్పాండ్ అవ్వాలి అన్న వాళ్ళైతే మాత్రము చక్కగా JBL సబ్తోనే సెటిల్ చేయించుకోండి. హై బేస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా బాగుంటుంది, అందులో డౌట్ అయితే లేదు. అయితే ఇది ఈ సరౌండ్ అనేది ఎత్తుగా వచ్చిందండి, చూసారు కదా. ఈ బాక్స్ వచ్చినప్పటికీ ఇది SPL సబ్కి నేను ఆర్డర్ చేయించండి, డిజైన్ చేయించలేదు, నార్మల్గా 15 ఇంచ్ సబ్ అని డిజైన్ చేయించాను కాబట్టి ఈ సబ్ లోపలికి సిట్టింగ్ అవ్వదు. ఈ సరౌండ్ 1 ఇంచ్ బయటకు ఉంటుంది కాబట్టి దీని మీద అంటే మీకు కనబడపోవచ్చు, నేను పక్కగా చూపిస్తానండి. ఇంచ్ బయటికి సరౌండ్ ఉంది కాబట్టి మరి దీని మీద ఈ క్యాప్ అనేది ఉండదు, ఓపెన్గా శ్రీనివాసరావు గారు వాడుకోవాల్సి ఉంటుందండి. మిగతావి యాజ్ యూజువల్. ఇక ఒకసారి స్పీకర్ల దగ్గరగా చూపిస్తాను. ఇది కంప్లీట్ రౌండ్ మోడల్ అండి, ఇది డెక్లానో సబ్ ఓఫర్ ఇది. సో రౌండ్ మోడల్ సబ్ ఓఫర్ ఇది. సో ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఓఫర్లు అన్నాను, బ్యాక్ సైడ్ చిన్న FL/FR మార్క్ చేసి ఉంటానండి, చూస్తున్నారు కదా, ఇక్కడ మార్కర్తో రాశాను, మార్క్ చేస్తున్నాను నేను. సో ఇది ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ పెట్టుకోవాలి. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్ రియర్ రైట్, మీరు ఏ స్పీకర్లు ఎటుతోటి మార్చుకున్నా పర్లేదు, ఈ FL/FR ఎటుతోటి మార్చుకున్నా పర్లేదు, చక్కగా పెట్టుకోవచ్చు. అండ్ సెంటర్ వచ్చినప్పటికి ఎలాగా టీవీ దిగువగా ఉంటుంది, ఇబ్బంది లేదు. స్పీకర్లు అనేవి ఒక నేల నుంచి 6-7 అడుగుల ఎత్తులో పెట్టుకుంటే బాగుంటుందండి. ఇది స్లోప్ టైప్ స్పీకర్లు కాబట్టి సౌండ్ అనేది కిందకి వస్తుంది. ప్రతి బాక్స్లో కూడా క్రాస్ ఓవర్ వాడాను, జిప్ కంపెనీ 2-way క్రాస్ ఓవర్ 100 వాట్లో ఉంటుందండి. క్రాస్ ఓవర్ యూజ్ చేశాను. FL/FRలోని ఓఫర్ ZN సింబల్ వచ్చింది చూడండి, ఇటువంటి ఓఫర్ యూజ్ చేశాను. RD102 మ్యాగ్నెట్ అనేది యూజ్ చేశానండి, చాలా చక్కగా ఉంటుంది. ఈ విధంగా టోటల్ ప్యాకేజ్ అయితే శ్రీనివాసరావు గారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మరీ క్లియర్గా కాకుండా పైన యాంప్లిఫైర్ ఇంటర్నల్ చూపిస్తాను, సౌండ్ టెస్టింగ్ అనేది మాత్రం ఈ వీడియోలో నేను చూపిస్తానండి. ఈ విధంగా డిజైన్ అయితే చేసాము, చాలా అంటే చాలా బాగుంది. అయితే ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను,
అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు యాంప్ ఎంత రేటు పడింది, ఈ స్పీకర్లు ఎంత రేటు పడ్డాయి, సబ్ ఎంత రేటు పడింది. అక్కడ చూసిన తర్వాత నేను చేయించుకోగలను, నేను ఆ బడ్జెట్ పెట్టగలను అంటే నాకు అప్రోచ్ అవుతే మీకు నేను ఆర్డర్ అయితే తీసుకోగలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒకసారి యాంప్ ఇంటర్నల్, యాంప్ ఫ్రంట్ లుక్, యాంప్ బ్యాక్ సైడ్ ఏ విధంగా మనం కనెక్షన్స్ ఇవ్వాలి అండ్ సౌండ్ ఏ విధంగా ఈ సబ్ మీద వస్తుంది అనేది అయితే చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా శ్రీనివాసరావు గారి యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా ఇది కస్టమైజ్డ్ ఆస్ట్రా ప్యానల్ అండి, అంటే నేను ఓన్ లోగోతో చేయించడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇక లెఫ్ట్ సైడ్ 2 కంట్రోల్ ఉంటాయి, రైట్ సైడ్ డిస్ప్లే ఉంటుంది, మధ్యలో లోగో ఉంది. ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ ప్యానల్ అని చెప్పొచ్చండి, అంటే కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, దాని మీద వైట్ కలర్ లెటర్స్. దీనికి సూటబుల్గా గోల్డ్ కలర్ బాటమ్ బుస్లో తీసుకున్నాను. 2 కంట్రోళ్ళు, లెఫ్ట్ సైడ్ సబ్ ఓవర్ ఫ్రీక్వెన్సీ, దాని పక్కగా ఉన్నది మాస్టర్ వాల్యూము అండ్ ఎన్కోడర్ బటన్ ఇది. సో ఇంటర్నల్ ఒకసారి చూద్దాము. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ చేశానండి. సో 7.1 ఛానల్ సింగిల్ సబ్ ఓవర్కి కుమారాడి 8 మాస్ఫెట్ బోర్డు, ఇక 7 ఛానల్కి శక్తి బోర్డు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ విధంగా 2 ట్రాన్స్ఫార్మర్స్తో ఈ విధంగా యాంప్ మేక్ చేశాను. ఒకసారి సౌండ్ టెస్టింగ్ చూద్దాము. ఒక మూవీ అయితే ఒక డాల్బీ మూవీ ప్లే చేశాను, ఆప్టికల్ ఇన్పుట్ అయితే ఇచ్చాను. చూస్తున్నారు కదా, మూవీ ప్లే చేసినప్పుడు మాత్రమే డాల్బీ అని ఓపెన్ అవుతుంది. సో ఒకసారి ప్లే చేసి చూద్దాము ఏ విధంగా వస్తుంది అనేది. సబ్ వచ్చినప్పటికి 15 ఇంచ్ సబ్ కనెక్ట్ చేశానండి. ఒకసారి సబ్ ఓవర్ చూద్దాము. గోల్డెన్ స్టార్ నా గుండెలో ఆరు